సుడిగాలి సుధీర్కి వాస్తవం బోధపడినట్లుంది. తిరిగి యాంకర్గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాలపై ఫోకస్ తగ్గించాడు. సుధీర్ బాటలోని అనసూయ నడుస్తోన్న సూచనలు కనిపిస్తున్నాయి. సుడిగాలి సుధీర్ బుల్లితెర స్టార్. జబర్దస్త్ వేదికగా ఈ టాలెంటెడ్ ఫెలో వెలుగులోకి వచ్చాడు. మొదట్లో సుడిగాలి సుధీర్ టీం మెంబర్గా చేశాడు. సీనియర్స్ కొందరు జబర్దస్త్ వీడటంతో సుడిగాలి సుధీర్కి లీడర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అతనికి విషయం ఉన్న ఇద్దరు కమెడియన్స్ తోడయ్యారు. ఆటో రాంప్రసాద్ స్కిట్స్ రాసేవాడు. ఇక గెటప్ శ్రీను తన నటన గెటప్స్ తో స్కిట్ పండించేవారు. కామెడీ పండించడంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ఒకరితో మరొకరు పోటీ పడతారు. ఈ ముగ్గురికి హిట్ కాంబినేషన్ సంచలనాలు నమోదు చేశారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ చేస్తూనే ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. యాంకర్ గా అక్కడ సక్సెస్ అయ్యాడు. ఢీ వేదికగా సుధీర్ తన మల్టీ టాలెంట్స్ చూపించాడు. సుధీర్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్. పాటలు పాడతాడు, డాన్సులు వేస్తాడు. వీటికి తోడు యాంకర్ రష్మితో అతడి కెమిస్ట్రీ బుల్లితెర మీద బాగా వర్కౌట్ అయ్యింది. టెలివిజన్ రారాజుగా వెలుగొందుతున్న సుధీర్ హీరో కావాలని అటువైపు అడుగులు వేశాడు. గాలోడు మూవీతో సక్సెస్ కూడా చవి చూశాడు. అయితే ఆ ట్రాక్ కొనసాగించడం అంత సులభం కాదు. సుడిగాలి సుధీర్ నటిస్తున్న గోట్ మూవీ ఆగిపోయిందని సమాచారం. దాంతో మరలా యాంకరింగ్ వైపు అడుగులు వేశాడు. ఫ్యామిలీ స్టార్ సర్కార్ పేరుతో 2 గేమ్ షోలు చేస్తున్నాడు. సుధీర్ మాదిరి అనసూయ కూడా యాంకరింగ్ వైపు వస్తున్న సూచనలు కనిపిస్తోంది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని తెగేసి చెప్పిన అనసూయ ఇటీవల కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే పేరుతో ఓ షో చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలయ్యింది. సినిమా ఆదాయం పెద్ద మొత్తంలో ఉన్నా గ్యారంటీ లేనిది. బుల్లితెర ఆదాయం తక్కువగా ఉన్నా ప్రతి నెల వస్తుంది.